శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 11వ తేదీ అర్ధరాత్రి 12:56 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మీన సంక్రమణం జరుగుతోంది. అలా మీనరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:37 మీనరాశి నుంచి మేషరాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు బుధుడు మీనరాశిలో ఉంటాడు. ఈ బుధుడి మీనరాశి సంచారం, బుధుడి మీన సంక్రమణం 12 రాశులకి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, 12 రాశుల్లో ఏ రాశుల వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు 12 రాశుల వాళ్ళు పాటించాలో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి వరకు బుధుడు 12 రాశుల వారి రాశి ఫలితాల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 4వ రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడు 4వ స్థానం, చతుర్థ స్థానంలోకి ప్రవేశించాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 4వ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే అటువంటి బుధుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అంటే బుధుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారటం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఇది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉన్న బుధుడు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు, విశేషమైన యోగాన్ని కలిగింపజేస్తాడు. మరి ఆ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న బుధుడు ధనుస్సు రాశి వాళ్ళకి మానసికంగా అద్భుతమైన ఉల్లాసాన్ని కలిగింపజేస్తాడు, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాడు, చేసే పని పట్ల విపరీతమైన ఆసక్తి కలిగేలాగా చేస్తాడు. ఏ పని చేసినా ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ, తుళ్ళుతూ ఆ పనులు ధనుస్సు రాశి వాళ్ళు చేసేలాగా 4వ స్థానంలో బుధుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే 4వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం అనేది వెళ్లి విరుస్తుంది, కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది. ధనుస్సు రాశి వాళ్ళ కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఏ కుటుంబంలోనైనా, ఎవరికైనా, ఏ రాశి వాళ్ళకైనా, ఒక్క రాశి వాళ్ళకైనా సరే జన్మరాశి నుంచి 4వ స్థానంలో బుధుడు ఉంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది. ఆ శుభ కార్యక్రమం వల్ల ఆనందంతో అందరూ కూడా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలా శుభ కార్యక్రమాలు జరిగేలాగా ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే సకల కార్యాలు కూడా తలపెట్టినట్లు దిగ్విజయంగా ధనుస్సు రాశి వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఏ కొత్త పని ప్రారంభించినా సరే ఆ పనిలో అసలు ధనుస్సు రాశి వాళ్ళకి ఆటంకాలు ఉండవు, ప్రతి పనిలో కూడా విజయమే, అవరోధాలు ఉండవు, అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి పనిని కూడా ధనుస్సు రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. ఎంత కష్టమైన పనైనా సరే దానికి ఒక ప్లాన్, ఒక స్కెచ్తో ముందడుగు వేసి విఘ్నాలు లేకుండా తలపెట్టిన పనిని నిర్విఘ్నంగా చాలా అద్భుతంగా ధనుస్సు రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలాగే పనులు పూర్తి చేసి దాని ఫలం పొందటం మాత్రమే కాకుండా దానివల్ల నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవటానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే సర్వకార్య సిద్ధి ఈ సమయంలో ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 4వ స్థానంలో బుధుడు ఉన్నంత కాలం, అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 అర్ధరాత్రి వరకు కూడా ఏ పని ప్రారంభించినా అద్భుతమైన విజయమే. సర్వకార్యాలలో విజయాన్ని 4వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. విద్యార్థులకు తిరుగులేదు, బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చేలాగా, కావలసిన కాలేజీల్లో, స్కూళ్లలో సీట్లు వచ్చేలాగా చేస్తాడు, కావలసిన కోర్సులో
సీట్ వచ్చేలాగా చేస్తాడు. ఉద్యోగస్తులకైతే మనసుకు నచ్చిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వచ్చేలాగా చేస్తాడు. వ్యాపారంలో అయితే ఊహించని విధంగా అద్భుతమైన లాభాలను కలిగింపజేస్తాడు. ఇన్ని ప్రయోజనాలు ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానం 4వ స్థానంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలు రెట్టింపు కావాలంటే ధనుసు రాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. బుధుడి మీన సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలంటే బుధుడు మీనరాశిలో ఉన్నంత కాలం బుధవారాలు చేసుకోవాలి. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ మధ్యలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి. బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం స్నానం. అంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని గరిక పూసలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చెయ్యండి. అలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ఈ సమయంలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించినటువంటి ప్రియంగు కళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం. ఒకవేళ ధ్యాన శ్లోకం చదువుకోవటం వీలు కాకపోతే బుం బుధాయ నమః అనే సులభమైన మంత్రాన్ని స్మరించుకుంటూ బుధవారాలు స్నానం చేయటం చెయ్యాలి. కాబట్టి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో వచ్చే బుధవారాలు స్నానం చేసే నీళ్లలో గరికపోచలు వేసుకొని స్నానం చేయండి. బుం బుధాయ నమః అనే మంత్రం చదువుకుంటూ స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత బుధుడికి ప్రియమైన దిక్కు ఉత్తర దిక్కు కాబట్టి మీ గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని బుధ దీపం అనే పేరుతో పిలుస్తారు. బుధుడికి ఇష్టమైన అంకె 5. బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. అందుకే బుధుడు యోగించాలన్నా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా బుధ దీపాన్ని బుధవారాలు ఈ సమయంలో వెలిగించాలి. అందుకే బుధుడికి ఇష్టమైన ఉత్తర దిక్కులో తెల్ల ఒత్తులు 5 కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తరం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. హాల్లో ఈ బుధ దీపం అనేది కనీసం బుధవారాలు గంట సేపు వెలిగేలాగా చూడండి. అలాగే వీలైతే బుధవారం రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. పెసరపప్పుతో చేసినటువంటి ఏ పదార్థం అయినా సరే, బియ్యము పెసరపప్పు కలిపి పొంగల్ తయారు చేస్తారు, అలాంటివైనా సరే ఏదైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు బుధవారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండండి. దానివల్ల కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధవారం పూట పెసలతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టినా కూడా బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. పెసలు కానీ పెసరపప్పుతో చేసిన పదార్థాలు కానీ ఎవరికైనా పంచిపెట్టండి. ఉడకబెట్టిన పెసలు పంచిపెట్టినా కూడా చాలా మంచిది. ఉడకబెట్టిన పెసలు కానీ నానబెట్టిన పెసలు కానీ గోమాతకు బుధవారం పూట ఆహారంగా తినిపించినా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 రాత్రి మధ్యలో వచ్చే బుధవారాలు బుధహోరలో పంతులు గారికి పెసలు దానం ఇవ్వండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇచ్చినా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే బుధుడికి ఒక అంతరిక్ష అధిదేవత అమ్మవారు ఉంది. ఆవిడ పేరు షోడశి మహాదేవి. మీరు ఏ పరిహారాలు చేసుకోలేకపోయినా ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో వచ్చే బుధవారాలు షోడశి మహాదేవి స్తోత్రం వినండి. ఆ స్తోత్రం విన్నా కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే తులసి కోటకు పూజ చేస్తే కూడా బుధుడు విపరీతంగా యోగిస్తాడు. ఈ సమయంలో వచ్చే బుధవారాలు ఉదయం కానీ సాయంత్రం కానీ తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టండి. తులసి కోట చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. తులసి కోట మొదట్లో తెల్లటి పుష్పాలు గులాబీ పూలు ఉంచండి. ద్రాక్ష పండ్లు కానీ, దానిమ్మ పండు గింజలు కానీ, అరటి పండ్లు కానీ తులసి కోట దగ్గర నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం బృందావన్యై నమః ఈ మంత్రం చదువుతూ తులసి కోటకు ప్రదక్షిణలు చేయండి.
తులసి కోటకు పూజ చేసినా, తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేసినా, దీపం పెట్టినా కూడా బుధవారం పూట నవగ్రహాల్లో బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు గణపతి, ఇంకొకరు విష్ణుమూర్తి. కాబట్టి బుధవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సరే బుధవారం గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించటం, దాంతో పాటుగా గం గణపతయే నమః అనే మంత్రం చదువుకోవటం, ఇవన్నీ చేస్తే కూడా నవగ్రహాల్లో బుధుడు అనుకూలిస్తాడు. బుధవారం సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి బుధవారం పూట విష్ణు సహస్రనామం విన్నా కూడా బ్రహ్మాండంగా బుధుడు యోగిస్తాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని బుధవారం వీలైనన్ని సార్లు చదివినా, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి బుధుడు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి నవగ్రహాలలో బుధుడు మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు, ఈ పరిహారాల్లో ఏ పరిహారాలు చేసుకున్నా సరే బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. 12 రాశుల వాళ్ళు ఏ రాశులైతే బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ఏ రాశులైతే బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడో ఆ అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులు మీ రాశికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయో, అనుకూల ఫలితాలు ఇస్తాయో ప్రతికూల ఫలితాలు ఇస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు రెట్టింపు అవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.